వెల్కమ్ టు 9+ న్యూస్ స్టోరీ టైం. బంగ్లాదేశ్ జట్టు పటిష్టమైనటువంటి ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించింది. తొలి టెస్ట్ మ్యాచ్లో ఆసీస్ జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా గడ్డపై తన మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. 2 టెస్టుల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ బౌలర్లు మొదటి రోజే మ్యాచ్ను తమ వైపు తిప్పేశారు. పేసర్ హసన్ మహమూద్ 6 వికెట్లతో చెలరేగి బౌలింగ్ చేశాడు. కేవలం 55 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి తన కెరీర్లో అత్యుత్తమ టెస్ట్ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా తరపున స్టీవ్ స్మిత్ 71 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లా జట్టు 228 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఓపెనర్ తంజిద్ హసన్ 101 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేశాడు. ఇక మోహిద్ హసన్ మిరాజ్ 65 పరుగులు చేసి కీలక సహకారం అందించాడు. రెండో ఇన్నింగ్స్లో కెమెరూన్ గ్రీన్ 104 పరుగుల సెంచరీతో ఆస్ట్రేలియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంగ్లాదేశ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియాను 284 పరుగులకే పరిమితం చేశారు. మెహదీ హసన్ మిరాజ్ 5 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. దీంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 57 పరుగుల లక్ష్యం మాత్రమే నిలిచింది. ఇక బంగ్లాదేశ్ 14.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మోమినుల్ హక్ విజయవంతమైన బౌండరీ కొట్టాడు. ఇక హసన్ మొహమ్మద్ ఈ టెస్ట్ మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసిన హసన్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక హసన్ మహమూద్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. తంజిద్ హసన్ తన కెరీర్లో తొలి టెస్ట్ సెంచరీ, బంగ్లాదేశ్ భారీ పునాది తొలి ఇన్నింగ్స్ను పునాది చేశాడు. ఇక మెహదీ హసన్ మిరాజ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తన ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో 65 పరుగులతో పాటు రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆస్ట్రేలియాలో టెస్టులో 5 వికెట్లు తీసిన తొలి బంగ్లాదేశ్ స్పిన్నర్గా మెహదీ హసన్ రికార్డు సృష్టించాడు. ఇక ఆస్ట్రేలియా ప్రపంచంలోని అత్యుత్తమ టెస్ట్ జట్లలో ఒకటిగా ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లో వారి టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కెప్టెన్ పాట్ కమిన్స్ స్వయంగా బ్యాటింగ్ యూనిట్ సరిగ్గా లేదని, జట్టులో మార్పులపై సమీక్ష అవసరమని చెప్పాడు. జేక్ వెదరాల్డ్, మార్నస్ లుబురిషేన్ వంటి బ్యాటర్ల నుంచి చెప్పుకోదగ్గ స్కోర్లు కూడా రాలేదు. ఇది బంగ్లాదేశ్కు ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్ట్ విజయం మాత్రమే కాదు, ఆస్ట్రేలియాపై వారి రెండో టెస్ట్ విజయం కూడా. ఇక బంగ్లాదేశ్ టెస్ట్ చరిత్రలో ఇది అత్యంత గొప్ప విజయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. రెండో చివరి టెస్ట్ ఆగస్టు 22 నుంచి 26న మాకేలో జరగనుంది. ఇక బంగ్లాదేశ్ సిరీస్ను 2-0తో గెలవాలని చూస్తుండగా ఆస్ట్రేలియా సిరీస్ సమం చేయాలని ప్రయత్నించనుంది. ఇక ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ ఆడిన అద్భుత ఆట తీరు గురించి మనతో తన విషయాలు పంచుకోవడానికి నితిన్, క్రికెట్ కోచ్ అందుబాటులో ఉన్నారు. నితిన్ గారు చెప్పండి, పూర్తిగా చూసుకుంటే గనక అటు ఆస్ట్రేలియా లాంటి లెజెండరీ టీంని అటు బంగ్లాదేశ్ లాంటి పసికూన జట్టు ఓడించడం చూస్తుంటే గనక ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో గొప్ప మైలురాయిగా మారబోతోందా? అవును సార్, ఇది
మనకి ఆస్ట్రేలియా టీం ని ఒక బంగ్లాదేశ్ చిన్న టీం ఓడించడం అంటే ఒక గ్రేట్ థింక్ అని చెప్పాలి టెస్ట్ హిస్టరీలో. సో ఇలాంటి టెస్ట్ మ్యాచ్ చాలా రేర్ గా జరుగుతుంటాయి. జింబాంబే లాంటి టీమ్స్, బంగ్లాదేశ్ లాంటి టీమ్స్ ఒక పెద్ద టీం ని టెస్ట్ నేషన్ టీం ని ఓడించడం అంటే అది చాలా గ్రేట్ విక్టరీ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ లో స్పెషల్లీ మనకి ఓపెనర్స్, వన్ డౌన్ బ్యాట్స్మెన్స్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు. సో అది ఆస్ట్రేలియాకు మైనస్ అని చెప్పొచ్చు. మనం గత కొన్ని సిరీస్ లో నుంచి చూస్తున్నాము రెగ్యులర్ గా వీళ్ళు అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు. సో అది ఆస్ట్రేలియాకి చాలా మైనస్ అయింది. సో వాళ్ళు ఫామ్ లోకి వస్తే మాత్రమే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కూడా క్రూషియల్ గానే ఉంటుంది ఆస్ట్రేలియాకి. బికాస్ టాప్ ఆర్డర్ కంపల్సరీ మంచి ఫామ్ లో ఉంటేనే ఒక ఏ మ్యాచ్ కైనా మనకి మంచి బిగ్ టోటల్స్ అనేవి అందుకోవడానికి సాధ్యపడుతుంది. సో 100% ఈ మ్యాచ్ లో నెక్స్ట్ మ్యాచ్ కి ఆ టాప్ ఆర్డర్ అనేది వాళ్ళు సెట్ చేసుకుంటే మాత్రమే ఆస్ట్రేలియాకి నెక్స్ట్ మ్యాచ్ అనేది ఫ్రీ అవుతుంది. అదర్వైజ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా సిరీస్ కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అది కొంచెం టఫ్ గానే ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనము బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్ చాలా బాగుంది. అండ్ బౌలర్స్ కూడా మంచి ఆస్ట్రేలియన్ లాంటి పిచ్, మనకి ఇలాంటి పిచెస్ పైన మనకి ఆస్ట్రేలియా టీమ్ తో వికెట్స్ తీయడం అంటే స్పిన్నర్స్ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు మనము. సో మేబీ నెక్స్ట్ మ్యాచ్ కి ఆస్ట్రేలియాకి కొంచెం టఫ్ గానే ఉండొచ్చు. స్పెషల్లీ మనకి బంగ్లాదేశ్ లో ఫీల్డింగ్ చాలా ఎఫర్ట్స్ పెట్టారని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ ఫీల్డర్స్ వాళ్ళ ఎఫర్ట్స్ త్రూ ఈ విక్టరీ సాధించారని చెప్పుకోవచ్చు సార్. ఎస్, అంటే గతంలో మనం చూసుకుంటే కనుక ఐర్లాండ్ కానీ, ఇటు జింబాంబే కానీ, బంగ్లాదేశ్ కానీ ఇలాంటి టీంలతోటి ఆడుతున్నారు అంటే ప్రతి టీం కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సెకండ్ క్యాడర్ ఆటగాళ్ళని మాత్రమే అక్కడికి పంపించేవారు. కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి పసికూన జట్లతో ఆడినప్పుడు కూడా మెయిన్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడినటువంటి అనుభవం ఉన్న ఆటగాళ్ళని పంపే సూచనలు కనిపిస్తున్నాయా? 100% సార్, కొద్దిగా అనుభవం ఉన్న ఆటగాళ్ళని తీసుకోవడమే బెటర్ ఇక్కడ మనకి. బికాజ్ ఆస్ట్రేలియా టీం ఒక స్టాండర్డ్స్ ఉన్న టీం. సో ఆ టీం ఆ స్టాండర్డ్స్ కాపాడుకోవాలంటే అనుభవం ఉన్న ప్లేయర్స్ మాత్రమే మనకు యూజ్ అవుతారు ఈ సిరీస్ లో. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది, ఛాంపియన్ ట్రోఫీ ఉంది కాబట్టి సో ప్రతి మ్యాచ్ కూడా క్రూషియల్ గానే ఉంటుంది ఇప్పటి నుంచి. బికాజ్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ కి వెళ్ళాలంటే అది ఈ ప్రతి ఒక్క మ్యాచ్ రన్ రేట్ కానీ, నెట్ రన్ రేట్ కానీ ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతుంటాయి. సో అది దృష్టిలో పెట్టుకొని ఏ టీం అయినా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ తో వెళ్ళడమే బెటర్. ఎస్, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక పసిగూనలుగా పరిగణించబడుతున్నటువంటి ఈ ఐర్లాండ్ కానీ అటు ఆఫ్ఘనిస్తాన్కి గట్టి పోటీ ఇచ్చింది. బంగ్లాదేశ్ ఏకంగా ఇండియా టీంనే ఓడించింది. ఇప్పుడు ఆల్రెడీ జింబాంబే టీము ఇండియాను ఓడించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాని ఓడిస్తోంది. అలా టీంలు చూసుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఇది క్రికెట్కి మంచి పరిణామంగా చూడాలా? 100% సార్, ఇది చాలా గ్రేట్ పరిణామంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇట్లాంటి చిన్న టీమ్స్ ఫైట్ చేసినప్పుడే క్వాలిటీ ఆఫ్ క్రికెట్ అనేది బయటకు వస్తుంది. అంటే ఎంత క్వాలిటీ ప్లేయర్స్ ఆడుతున్నారు, ఎంత క్వాలిటీ క్రికెట్ నడుస్తుంది అనేది ఒక సైన్ అనేది బయటకు వస్తుంది. సో 100% ఇది మంచి సైన్ అని చెప్పొచ్చు. ఇట్లా చిన్న టీమ్స్ ఎక్కువ పర్ఫామ్ చేస్తే అప్పుడు క్వాలిటీ ఆఫ్ ప్లేయర్స్, క్వాలిటీ ఆఫ్ క్రికెట్ అనేది చూడడానికి అందంగా ఉంటుంది. ఒక స్టాండర్డ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది మంచి అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నితిన్ గారు.
ఇవి ఇప్పటివరకు ఉన్న స్టోరీ టైం. మరిన్ని స్టోరీ టైం కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.